ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, మంచి సిస్టమ్ ఉన్న ఫ్యామిలీ, కరెక్ట్. పద్ధతి ఉన్న ఫ్యామిలీ, చక్కగా చదువుకున్నాడు, సొసైటీలో ఎలాంటి పనికిమాలిన అలవాట్లు లేవు అన్న వాళ్ళు దొరకడమే మహా గొప్ప విషయం. అలాంటి వాళ్ళని నేను సొసైటీకి నెక్స్ట్ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇస్తున్నాను, నేను ధైర్యంగా చెప్తాను. 100%. Correct. ఇంతకు మించిన ఆస్తి ఇంకేం లేదు అని అంటాను. మీకు ఇద్దరు ఆడపిల్లలు, యాజ్ ఏ ఫాదర్గా మీరేమనుకున్నారు? నేను ప్రైమరీలీ నేను చేస్తున్నది అంటే పెళ్లిళ్ళ గురించి ఇప్పుడే ఆలోచించే వయసు కాదు. ఐ నో వాళ్ళు చాలా బట్ వాళ్ళ స్కూలింగ్ విషయంలో నేను ఒకటే కాల్ తీసుకున్నాను అనమాట. అంటే పెద్ద పెద్ద సో కాల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ పేర్లతో ఏవైతే హైదరాబాద్లో పర్టికులర్గా, అంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిని కాదు, నా వైఫ్ కూడా ఇక్కడ పుట్టి పెరిగింది కాదు, మేమిద్దరం కూడా టౌన్స్ నుంచి వచ్చిన వాళ్ళం. అంటే శ్రీకాకుళం, గుంటూరు ఇలాంటి చోట్ల నుంచి వచ్చిన వాళ్ళం. ఓకే, హైదరాబాద్లో స్కూలింగ్లోనే డ్రగ్ కల్చర్ ఉందన్న విషయాలు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ప్రాబబ్లీ టౌన్స్ కూడా పాకిందేమో నాకు తెలియదు, కానీ ఎక్కువగా హైదరాబాద్లో ఇది వినేసరికి నాకు భయం వేసింది. ఓకే, సో ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయటం ఈజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్ అనిపించింది. ఓకే, అలా కొంత మా సర్కిల్స్లో వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించారు ఏంటి అని కాస్త రీసెర్చ్లు చేసి ఫ్యూచర్ కిడ్స్ అని హైదరాబాద్లో ఒక స్కూల్ నానక్రామ్గూడలో ఉంటుంది. సో ఆ ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో వాళ్ళిద్దరిని జాయిన్ చేస్తాం. ప్రైమరీలీ మేము చేయాల్సిన పని ఏంటి, ఇంటిలో మన పెంపకం ఎంత ఇంపార్టెంటో రోజులో సగం టైం అంతా వాళ్ళు స్కూల్లోనే గడుపుతూ ఉంటారు కదా. సో ఆ స్కూల్ ఎన్వైరన్మెంట్ బాగుండాలి. ఓకే, అంటే ఇదేదో ఆ స్కూల్ ప్రమోషన్ లాగా నేను చెప్పడం కాదు, కానీ తప్పులేదు. ఫ్యూచర్ కిడ్స్ అని ఒక ఫెంటాస్టిక్ స్కూల్ ఉంది. నేను చాలా ధైర్యంగా నా పిల్లల్ని అక్కడికి పంపిస్తాను. బికాజ్ వాళ్ళు మంచి ఇండివిజువల్స్ని తయారు చేయటం ఈజ్ దర్ ప్రైమరీ గోల్ అన్నట్టుగా వాళ్ళు చేస్తుంటారు. అకాడమిక్స్ ప్రతి చోట అవే అకాడమిక్స్ అండి. అంటే సిలబస్లు కొంచెం ఇటు అటు మారుతూ ఉంటాయి. ఓకే, కొంతమంది ఎక్కువ రుద్దుతారు, కొంతమంది తక్కువ రుద్దుతారు. ఈ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి పద్ధతే కరెక్ట్, ఫస్ట్ ప్రయారిటీ. అప్బ్రింగింగ్ ఎలా ఉంటుంది అన్నది, ఇంట్లో ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో స్కూల్లో అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఆ ఒక్క పని మాత్రం ప్రస్తుతం మేము చేస్తున్నాం. దే ఆర్ గోయింగ్ టు ఫ్యూచర్ కిడ్స్, ఇట్ ఇస్ వెరీ గుడ్ స్కూల్. ఆ తర్వాత ఏంటి అన్నది ఇంకా ఆ టైం వచ్చినప్పుడు కరెక్ట్ మెల్లమెల్లగా వెళ్తూ ఉండాలి. కానీ నిజానికి అంటే కట్నానికి వ్యతిరేక మీరు అంటే డెఫినెట్ గా వ్యతిరేక. ఈ రోజుల్లో అంటే మనం ఇంకా కట్నాలు ఏంటి అని మనం ఎంత మాట్లాడుకుంటామో, చాలా మంది ఇప్పటికీ కట్నాలు తీసుకుంటూ ఉన్నవాళ్ళు నాకు తెలుసు. నరేష్ అని ఒక ఆయన idon'twantdowry.com అని ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి, అంటే విమెన్ అండ్ మెన్ ప్రోగ్రెసివ్గా నేను కట్నం తీసుకోను ఇవ్వను అని అనుకున్న వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకుని వాళ్ళలో వాళ్ళు పరిచయాలు అయ్యి అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది మోర్ దాన్ ఎ డికేడ్ అండి. idon'twantdowry.com. నాకు నరేష్ అని ఆయన ఎప్పటి నుంచో పరిచయం. నేను వాళ్ళ 1-2 ఈవెంట్స్కి నేను కూడా వెళ్ళటం జరిగింది. ఒకసారి జయప్రకాష్ నారాయణ గారు నేను కూడా ఒకసారి వెళ్ళాం. సో అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. అంటే ఈ నీడ్ ఉంది అని ఐడెంటిఫై చేసి అలా లైక్ మైండెడ్ పీపుల్ని కలుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ట్రూ, నేను ఫస్ట్ టైం విన్నాను యాక్చువల్లీ. నిజంగా తెలియదు నాకు. ఇట్స్ సో గుడ్ టు హియర్ దట్ రియల్లీ. సో అయితే 2025లో ఆల్రెడీ పైప్ లైన్ ఉన్న ప్రాజెక్ట్స్ గురించి కానీ, లేదా డబ్బింగ్ అయ్యి రిలీజ్కి రెడీగా ఉన్న ప్రాజెక్ట్స్ గురించి కానీ ఏమన్నా చెప్తే. ఒక 3 సినిమాలు నావి, నేను ఆల్మోస్ట్ లీడ్ క్యారెక్టర్స్లో చేసిన ఒక 3 సినిమాలు రిలీజ్కున్నాయండి. ఒకటి నేను మంచులక్ష్మి గారు చేసాం. ఫెంటాస్టిక్ ఫిల్మ్ అది. అంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ కెన్ సే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. చాలా మంచి సినిమా. అంటే టైటిల్ ప్రాపర్గా బయటికి అనౌన్స్ చేస్తాం ఒక రోజు ఏదైనా చూసుకుని. బట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఫిల్మ్. మంచులక్ష్మి గారు ఆవిడ లైఫ్లో టాప్ 1, 2, 3లో పెట్టుకోగలిగిన సినిమా ఒకటి నేను చేశాను. ఓకే, విత్ ఆల్ సీరియస్నెస్ చెప్తున్నా ఇది. అది ఒకటి. అసలు కాపీ రెడీ అండి, బిజినెస్ డిస్కషన్స్ అది. తర్వాత ఇంకొకటి నేను రాహుల్ విజయ్ ఒకటి చేసాం. ఓకే, దట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. రవీంద్ర అని ఫస్ట్ టైం డైరెక్టర్, బట్ చాలా బాగా వర్క్ చేశారు. అతనితో ప్రాబబ్లీ నా నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఆయనతోటి మళ్ళీ చేస్తున్నా, డిస్కషన్స్ అవుతున్నాయి ప్రస్తుతం, కథా చర్చల్లో ఉన్నాయి. తర్వాత మాన్స్టర్ అని ఇంకొక సినిమా నేను దర్శి చేసాం అందులో. ఈ 3 సినిమాలు కూడా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో బయటకు వస్తాయన్నమాట. అది అంటే డైరెక్ట్ థియేటర్సా ఓటీటీసా అన్నది అది ఇంకా ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేరు. బట్ దీస్ 3 ఫిల్మ్స్ ఆర్ ఇన్ పైప్ లైన్. యాక్టర్గా సుమంత్ గారి సినిమా ఒకటి మహేంద్రగిరి వారాహి అని, ఆ సినిమా ఒకటి షూట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 2 days నా వర్క్ ఉంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఆ తర్వాత ఎప్పుడో మొదలుపెట్టి పాజ్ అయ్యి
మళ్ళీ రెజ్యూమ్ అవ్వాల్సింది ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ హరిశంకర్ గారిది. సో ఆ ఫిల్మ్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ డేట్లు ఎప్పుడు ఇస్తారో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఓకే ఓకే. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు, ఓజీ ఈ రెండు అయిపోయిన తర్వాత దీనికి నాకు తెలిసి డేట్స్ అలాట్ చేస్తారు ఆయన. సో అందులో ఆల్రెడీ ఒక 2 days వర్క్ చేశా, ఇంకొక 8 to 10 days వర్క్ ఉందనుకుంటా నాది. Yeah. ఇది పేరెంట్స్ అది ఎంతవరకు వచ్చిందండి? అంటే ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత అది కూడా పైప్ లైన్లో వస్తుంది. రైట్, ఎందుకంటే అది ప్రోడక్ట్ రెడీ అయ్యి ఉంది కదా, సో ఐ వాస్ వెయిటింగ్ యాక్చువల్లీ. అంతే. ఇవి అంటే ఇవి మంచి సినిమాని బయటికి తీసుకుని రావటం కాదు కదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ నెంబర్స్. సెట్ అవ్వాలి కదా. అంటే ఎలా చెప్పాలి, మొన్న ఎప్పుడో ఒక పోస్ట్ ఎక్కడో చూసా, ఒక 1 kilo స్టీల్ ఒక బార్ ఉందనుకోండి, దానికి ఒక ప్రైస్ ఉంటుంది. అవును. ఓకే, ఆ స్టీల్ని నెయిల్స్గా చేస్తే ఒక ప్రైసింగ్ ఉంటుంది. అదే ఒక సర్జరీకి కావాల్సినట్టుగా దాన్ని మలిస్తే దాని ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో ఒకే వస్తువుకి చిన్న ఫామ్ డిఫరెన్స్లో దాని వాల్యూ మారుతూ ఉంటుంది కదా. అలానే సినిమా కూడా ఒకసారి ఒకడు ఫస్ట్ అటెంప్ట్గా ఒకటి చేసినప్పుడు దానికి ఇంత వాల్యూ ఉంటుంది. అదే వ్యక్తి ఒక హిట్ తర్వాత దీన్ని బయటికి తీసుకుని వస్తే దాని వాల్యూ మారుతుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. అంతే, యాజ్ సింపుల్ యాజ్. కరెక్ట్.